సత్తుపల్లి మండలం కిష్టాపురం గ్రామంలో లివింగ్ చర్చ్ ఆధ్వర్యంలో క్రిస్మస్ పండుగ సందర్భంగా వేడుకలకు హాజరైన డాక్టర్ మట్టా దయానంద్. మీ అందరికీ క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు. దాదాపు 30 సంవత్సరాల నుంచి శాంతి ప్రపంచం స్థాపించిన దగ్గర నుంచి ఈ కిష్టాపురంతో అనుబంధమే కాకుండా ఆశా స్వచ్ఛత సంస్థ ద్వారా ఏ కార్యక్రమం చేసినా ముందుగా వీళ్ళుండి ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు మీ అందరి ముందు వారికి ధన్యవాదాలు. అలాగే ఇక్కడున్న సత్తుపల్లి చర్చను చూస్తూనే ఉన్నాం. ఈ చర్చకు ఒక విశిష్టత కూడా ఉంది. అతి కొద్ది మందితో ప్రారంభమైన చర్చి ఈరోజు 100 మందితో ఈరోజు ఈ సత్తుపల్లి నియోజకవర్గంలో ఒక మంచి చర్చిగా, ఒక మంచి దైవజనుడిగా చేస్తూ క్రైస్తవ మతం వైపు మిమ్మల్ని ఆకర్షింపజేస్తున్నటువంటి మన దైవజనుడికి అలాగే కొంతమంది అభినందనలు. ఏదైతే చెప్పాడో మనకున్న దాంట్లో కొంత పరులకి ఇమ్మని చెప్తాడు. అలాగే ఎదుటివారి పట్ల జాలి దయ కలిగి ఉండాలని చెప్తాడు. ఎందుకంటే ఈ శాంతి ప్రపంచం స్థాపించిన ఈ సభ్యులందరూ కూడా వాళ్ళకున్న దాంట్లో ఆస్తులు కూడా అమ్మేసి ఒక స్కూల్ కూడా ఇక్కడ పెడతాం జరిగింది. అనేక సేవా కార్యక్రమాలు నష్టపోతామన్న తెలిసి కూడా వాళ్ళకున్న దాంట్లో కొంత వెచ్చించి పరుల కోసం సహాయం ఉన్నట్టుగా అలాంటి వాళ్ళు ఆ పరిపాలనలో ఉంటే మామూలుగా ఉన్నప్పుడే ఎన్నో పనులు చేసేవారు. వాళ్ళు ఎంతోమందికి చదువులు, ఎంతోమందికి బట్టలు, ఎంతోమందికి ఆహారాలు, ఎంతోమందికి వైద్యాలు, ఇవన్నీ అనేకమైనటువంటి విషయాలు వారు సేవ చేశారు, చేసుకుంటూ వస్తూనే ఉన్నారు, ఇప్పటికీ చేస్తున్నారు. అది అధికారం లేకుండా. మరి వారి చేతికి అధికారం వస్తే ఇంకా ఆ ప్రదేశం మొత్తం కూడా సస్యశ్యామలంగా సుభిక్షంగా మారి వాళ్ళందరూ కూడా ఆనందపడతారు. అలాంటి మనుషులు ముందుకు వెళ్తూ ఉంటే ఏదో ఒక శక్తి అడ్డుపడుతూ ఉంటుంది. అలాగూ ఉన్న పరిస్థితి నుంచి మేడం గారు ఒక పదవి తీసుకోవాలి, మన డాక్టర్ గారు కూడా ఒక పదవి తీసుకోవాలి. ఇలాగ ఒకే కుటుంబంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఒకే కుటుంబం నుంచి ఎంపీలుగా గెలిచి వారిద్దరు కూడా మంత్రులుగా చేసేటటువంటి వారు ఉన్నారు. అది మన రాజ్యాంగానికి వ్యతిరేకం కాదు, మన కోరికకు అది స్వార్థమైనది కాదు. కాబట్టి వారు మరొకసారి వస్తున్నప్పుడు మనకు అధికారపూర్వకంగా రావాలి అని మనం ప్రార్థించేద్దాం, చిన్న ప్రార్థించేద్దాం. వారి గురించి మహాపరిశుద్ధుడైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామములకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. అయ్యా, ఈ యొక్క శాంతి ప్రపంచము, అయ్యా, ఈ యొక్క ప్రార్థనలు ప్రారంభించిన కాడి నుంచి ఏదో విధంగా అయ్యా మా సంఘానికను, మా సేవా సంస్థకును, ఎంతోమందికి గ్రామానికను వారు సహాయపడుతూ వస్తున్నారు. ఎప్పుడు వెళ్ళినా కూడా ఏది అడిగినా కూడా అది లేదు అని అనకుండా అందరూ కూడా హృదయపూర్వక నమస్కారం. ముందుగా మీ అందరికీ క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు. దాదాపు 30 సంవత్సరాల నుంచి శాంతి ప్రపంచం స్థాపించిన దగ్గర నుంచి ఈ కిష్టాపురంతో అనుబంధమే కాకుండా ఆశా స్వచ్ఛత సంస్థ ద్వారా ఏ కార్యక్రమం చేసినా ముందుగా వీళ్ళుండి ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు మీ అందరి ముందు వారికి ధన్యవాదాలు. అలాగే ఇక్కడున్న సత్తుపల్లి చర్చను చూస్తూనే ఉన్నాం. ఈ చర్చకు ఒక విశిష్టత కూడా ఉంది. అతి కొద్ది మందితో ప్రారంభమైన చర్చి ఈరోజు 100 మందితో ఈరోజు ఈ సత్తుపల్లి నియోజకవర్గంలో ఒక మంచి చర్చిగా, ఒక మంచి దైవజనుడిగా చేస్తూ క్రైస్తవ మతం వైపు మిమ్మల్ని ఆకర్షింపజేస్తున్నటువంటి మన దైవజనుడికి అలాగే కొంతమంది అభినందనలు. ఏదైతే చెప్పాడో మనకున్న దాంట్లో కొంత పరులకి ఇమ్మని చెప్తాడు. అలాగే ఎదుటివారి పట్ల జాలి దయ కలిగి ఉండాలని చెప్తాడు. ఎందుకంటే ఈ శాంతి ప్రపంచం స్థాపించి